నిర్వహించను. హాస్పిటాలిటీ ఇన్స్టిట్యూట్ అయితే సన్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ కలర్స్ పేరుతోటి వాళ్ళ ఫ్రెషర్స్ డే ఏర్పాటు చేయటం, అందులో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈరోజు హాస్పిటాలిటీ హోటల్ ఇండస్ట్రీలో సౌత్ ఇండియాలోనే ఈ సన్ ఇన్స్టిట్యూట్స్ అనేది టాప్ లీడింగ్ ఇన్స్టిట్యూట్గా ఉంది. వేలాది మంది పిల్లలు ఎవ్రీ ఇయర్ ఇన్స్టిట్యూట్లో ట్రైన్ అయ్యి మరి దేశ విదేశాల్లో స్థిరపడుతున్న నేపథ్యంలో దీనికి ఇంత ఇంపార్టెన్స్ వచ్చిందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈరోజు పిల్లల కల్చరల్ ప్రోగ్రామ్స్, ముఖ్యంగా వాళ్ళు ఎక్స్ప్రెషన్స్ కానీ వాళ్ళ డ్యాన్స్ మూమెంట్స్ కానీ అన్నీ చాలా కన్విన్సింగ్గా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇదే సన్ గ్రూపు ఇటీవల ఏపీ గవర్నమెంట్ ఇచ్చిన బెస్ట్ అవార్డ్స్లో కూడా మన ఆంధ్రప్రదేశ్లో టాప్ కేటగిరీలో ఫస్ట్గా నిలిచి ఉన్నందుకు, అలాగే మొన్న హెచ్ఎంటీ వాళ్ళు కూడా ఇచ్చిన అవార్డ్స్లో సన్ సేమ్ బెస్ట్ అవార్డు రావటం, ఇట్లా ఎనీ ఫంక్షన్స్లో ఎనీ ఈవెంట్స్ వచ్చినా కూడా సన్ అనేది ఈరోజు ఫస్ట్ నిలబడే పేరు ఉన్న మనకి. ఈరోజు సౌత్ ఇండియాలోనే ఒక హౌస్ హోల్డ్ నేమ్గా తయారైంది. అందుకే వేలాది మంది పిల్లలు ప్రతి సంవత్సరం ఈ ఇన్స్టిట్యూట్లో ట్రైన్ అయ్యి బయటకు వస్తూ ఈరోజు వాళ్ళు స్థిరపడుతూ ఉన్నారు. మరి దీనికి ప్రధానంగా శ్రీకాంత్ కానీ అలాగే ఆశా వాళ్ళు ఒక డెడికేటెడ్ తోటి
ఒక కమిట్మెంట్ తోటి ఇక్కడ పిల్లల్ని ట్రైన్ చేస్తూ వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇస్తున్నందుకు వాళ్ళకి అభినందనలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో మరిన్ని ఇంకా ఇది ఒక యూనివర్సిటీ స్థాయికి ఎదగాలి, సౌత్ ఇండియాలోనే కాదు ఇండియాలోనే బెస్ట్ ఇన్స్టిట్యూట్గా తయారు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రత్యేకంగా మా ఫ్యామిలీకి నాకు ఈ ఇన్స్టిట్యూట్ తోటి ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఫ్రమ్ ద బిగినింగ్ నేను కూడా ఒక పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ సన్ గ్రూప్ లాగా అసోసియేట్ అయి ఉన్నాం. వాళ్ళు వచ్చే ప్రతి అవార్డు, వాళ్ళు సాధించే ప్రతి విజయం కూడా మాకు కూడా అందులో భాగస్వామ్యం ఉందనే విధంగా మేము ఫీల్ అవుతూ ఉన్నాం. భవిష్యత్తులో మరింత ఇంకా ఇన్స్టిట్యూట్ గ్రో కావాలి, ఈ ఇండియాలోనే బెస్ట్ ఇన్స్టిట్యూట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళకి బెస్ట్ విషయం తెలియజేస్తూ ఉన్నాను. ఇందులో పార్టిసిపెంట్స్ ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళందరూ కూడా మంచి ఫ్యూచర్ ఉండాలి, లైఫ్లో స్థిరపడాలని కూడా కోరుకుంటా ఉన్నాను. ఎలక్ట్రానిక్ మీడియాకి థ్యాంక్స్ చెప్తున్నాను. మాకు సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ స్టార్ట్ చేసి ఈ సంవత్సరంతో 20 years అయింది. 2004లో గంటా శ్రీనివాసరావు గారి చేతుల మీదుగానే ఈ కాలేజ్ స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే హైదరాబాద్లో కూడా 2008లో మా కాలేజ్ స్టార్ట్ చేసినప్పుడు గంటా శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా స్టార్ట్ అయింది. ఒక సంస్థతో స్టార్ట్ అయిన ఈ సంస్థ ఇవాళ రోజున 9 డిఫరెంట్ కాలేజెస్గా ఇవాళ 2 రాష్ట్రాల్లో విస్తరించడం, అలాగే దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా మా స్టూడెంట్స్ని వాళ్ళ ప్లేస్మెంట్స్ ఇవ్వడం జరిగింది. కొన్ని వేల మంది, అంటే ఇప్పటికే 25,000 మంది స్టూడెంట్స్గా పాస్అవుట్ అయ్యి అల్యూమినీగా ప్రపంచవ్యాప్తంగా జాబ్స్ చేస్తున్నారు. అలాగే ఇప్పుడు ప్రజెంట్ 9 కాలేజ్లో కలిపి దగ్గరగా 8,000 మంది స్టూడెంట్స్ పైగా మా దగ్గర చదువుకుంటున్నారు. వాళ్ళకు కూడా బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుందని ఆశపడుతున్నాము. అలాగే పిల్లలు కూడా చాలా కష్టపడి చదువుతున్నారు. హాస్పిటాలిటీ రంగం అంటే 20 సంవత్సరాల క్రితం ఏంటో తెలియదు పిల్లలకి. ఆ టైంలోనే మా దగ్గర ఒక హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో జాయిన్ అయితే ఉద్యోగాలు ఇప్పిస్తారు వీళ్ళు, ఈ చదువు మూలంగా మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి మా మీద నమ్మకంతో మా దగ్గర జాయిన్ అయిన ఫస్ట్ బ్యాచ్ 60 మంది స్టూడెంట్స్కి వాళ్ళ తల్లిదండ్రులకి ఎంతైనా అభినందనలు తెలపాలి. ఎందుకంటే వాళ్ళే మాకు మొదటి ప్రోత్సాహం కల్పించారు. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడకుండా ఎన్నో అవార్డ్స్, ఇవాళ రోజున టూరిజం డిపార్ట్మెంట్ కూడా ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ని రికగ్నైజ్ చేయడంలో ఫస్ట్ మన కాలేజీని రికగ్నైజ్ చేయడం జరిగింది. దానికి కూడా టూరిజం డిపార్ట్మెంట్కి, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే తెలంగాణ గవర్నమెంట్ కూడా మమ్మల్ని రికగ్నైజ్ చేసి మాకు ఎన్నో అవార్డ్స్ ఇవ్వడం జరిగింది హాస్పిటాలిటీ రంగంలో. ఇవాళ రోజున హాస్పిటాలిటీ రంగంలో ఎంత అభివృద్ధి చెందుతుంది, హాస్పిటాలిటీ రంగంలో ఎన్ని ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి అనేది కూడా పిల్లలు బాగా గమనిస్తున్నారు. ప్రపంచంలోనే సాఫ్ట్వేర్ రంగం కంటే కూడా బాగా అభివృద్ధి చెందుతున్న రంగం పర్యాటక రంగం, అది అందరికీ తెలిసిందే. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మళ్ళీ కొత్త గవర్నమెంట్ వచ్చినాక పర్యాటక రంగాన్ని ఎంత అభివృద్ధి చెందజేయాలి అనే చూస్తుందో మీ అందరికీ తెలిసిందే. సో దాంట్లో భాగంగా మా వంతుగా మేము కూడా దాంట్లో భాగస్వాములు అవ్వాలని కోరుకుంటున్నాము. అలాగే ముఖ్యమంత్రి గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్